హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ద మిస్టరీ ఆఫ్ మోక్సా ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ మరణం తర్వాత ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక ఇన్విటేషన్ వెళ్తుందన్నమాట. ఆ ఇన్విటేషన్ తో వాళ్ళందరూ మోక్సా అనే ఐలాండ్ కి వెళ్తారు. అలా ఐలాండ్ కి చేరుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరికొకరు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఆ చావుడికి కారణం ఎవరు, ఒకరి తర్వాత ఒకరు ఎందుకు చనిపోతున్నారు, అసలు ఈ చావులన్నిటికీ కారణం ఏంటి, వాళ్ళందరినీ ఆ దీవిలోకి రప్పించడానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే, విశ్వక్సేన్ క్యారెక్టర్ లో నటించిన అశుతోష్ రాణా గారు బాగానే యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే మరీ అంత గొప్పగా ఏం లేదు, ఇట్స్ ఏ బిలో యావరేజ్. నేను ఇలాంటి ఇది ఏదో మూవీకి రీమేక్, కానీ అదేంటో నాకైతే గుర్తు రావడం లేదు. నేనైతే ఇంగ్లీష్లో ఆ మూవీని చూశాను. మీరు కనుక ఇంగ్లీష్లో ఇలాంటి మూవీ ఏదైనా చూసుంటే నాకు చెప్పండి. అలా అని ప్యూర్గా అదే మూవీని రీమేక్ చేశారు అని నేను అన్నాను. దాంతోపాటు మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మిక్స్ చేసి కంబైన్గా ఈ వెబ్ సిరీస్ అనేది మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి చనిపోతుండేటప్పుడు మనకైతే ఏం జరుగుతుంది ఈ ఐస్లాండ్ అనే ఒక క్యూరియాసిటీ రావాలి. ఆ క్యూరియాసిటీ అయితే మాత్రం ఎంతవరకు కలగలేదు, డ్రామా పండలేదు. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే మన విక్రమ్ గారు నటించిన నందు క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత అశుతోష్ రాణా గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ కెమెరా వర్క్, ఆ యాంగిల్స్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ద ఇన్విటేషన్ అనే ఫస్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ నాకైతే మధ్యలో ఒక 5th ఎపిసోడ్ నచ్చింది. ఆ తర్వాత లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. మంచి ట్విస్ట్ని చూపించారు లాస్ట్ 2 ఎపిసోడ్లో. నెగిటివ్స్ విషయానికి వస్తే బోరింగ్గా ఉంటుంది, చాలా వరకు సాగదీశారనిపించింది. కొంతవరకు రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంది. కొంతమంది యాక్టర్స్ ఓవర్ యాక్టింగ్, చనిపోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కూడా అంతగా లేకపోవడము, వాళ్ళకి కావాల్సిన పక్కనే చనిపోతుంటే వాళ్ళు అంతగా రియాక్ట్ అవ్వకుండా ఏదో చచ్చిపోయారులే ఒక 2 ఏడుపు ఏడాలి అనేటట్టుగా ఆడడము. పూర్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా అంతగా ఏం లేదు. స్టోరీ కూడా మన అశుతోష్ రాణా గారి ఫ్లాష్ బ్యాక్ చూపించేటప్పటికే మనకు కొంతవరకు అర్థమైపోతుంది. ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5 ఫ్రెండ్స్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.